ప్రత్యూష లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా ప్రత్యూష, చెప్పండి. బాగున్నారా? బాగున్నానన్నా. యా ఇది మానవతరాయ్ గారు వచ్చారు స్టూడియోకి, అదే దీని మీద ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అమ్మా ఇప్పుడు నిన్న ముట్టడి కార్యక్రమం మీద మీ ఉద్దేశం ఏంటి, నీ అభిప్రాయం ఏంటమ్మా అసలు యాక్చువల్ గా? మానవతరాయ్ గారికి కూడా నమస్కారం. ముట్టడి అనేది చేయడం నిజంగా తప్పే. అంటే ముట్టడి అని చేయకపోవాల్సిందన్నా, అది ఒక ర్యాలీయో శాంతియుతంగా చేస్తే మంచిగా ఉండేది. కాకపోతే ఎవరో కొంతమంది చేసిన దానికి అందరినీ శిక్షించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ అంటే వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మన తెలంగాణలో అంత ఫెయిల్యూర్ అయితే కాదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా మన రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి, మన చీఫ్ మినిస్టర్ గారు. సో అట్లా అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ఏదో అజిటేషన్ చేస్తారు అనుకోవడం తప్పు. మేము చెప్తూనే ఉన్నాము, అప్పటికి ఏం చెప్పాము సార్, అంటే మాకు దీంతో ఏం సంబంధం లేదు అని చెప్పగా కూడా మీరు వినకుండా అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ రిటర్న్ అండర్టేకింగ్ ఫార్మ్ తీసుకోవాల్సింది మా దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి నుంచి. మేము అంటే ఫలానా మేము ఒకవేళ ముట్టడికి వెళ్తే తప్పకుండా మీ మీద కేసులు వేస్తాము అలా ఇలా తీసుకున్నా మమ్మల్ని వదిలేయాల్సింది. అంతేగాని రాత్రి మొత్తం స్టేషన్లలో కూర్చోబెట్టుకోవడం కానివ్వండి. ఎర్లీ మార్నింగ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, మాకు ఆస్పిరెంట్ ఆస్మా అని ఉంటది, సో ఆస్మా సో తనని కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి, అంటే అమ్మాయిలకు ఎంత ఇబ్బంది ఉంటది సార్. సో ఇప్పుడు మేము బయటకు వచ్చి చేసేది ఏదో ఫేమ్ కోసమో ఫాలోయింగ్ కోసం, దీని వల్ల మాకు ఏం రాదు. రేపు నోటిఫికేషన్స్ వస్తే మేము కూడా వెళ్ళి కూర్చొని చదువుకుంటాం, మాకు నోటిఫికేషన్స్ కావాలి. దీని వల్ల మాకు వచ్చే లాభం ఏమీ లేదు సార్, లిటరల్ గా. కాకపోతే అంటే అందరి గురించి మేము బయటకు వచ్చి వీఆర్ జస్ట్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది కూడా గవర్నమెంట్ తీసుకోకపోతే ఎట్లా చెప్పండి? సో అది పెట్టుకోకుండా నిన్న పోలీస్ వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించారు. ఎంత ఇబ్బంది ఉంటదండి పాపం. అసలు ఆమెకు పేరెంట్స్ లేరు. సో అసలు ఎట్లా ఉంటది చెప్పండి? అసలు మార్నింగ్ నుంచి ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ ఈవెన్ సెడ్, నేను కూడా వింటూ ఉన్నాను అనమాట కాల్, ద ఇల్ ట్రీట్మెంట్ దట్ ద పోలీస్ ఇస్ బిహేవింగ్. అంటే ఏంటి, వీఆర్ ఫార్ మోర్ బెటర్ దాన్ ద పోలీస్ ఫోర్స్. వీఆర్ ఫార్ మోర్ బెటర్ వాళ్ళకంటే. మాకు మేమే చదువుకున్నాము, వీఆర్ ఫార్ మోర్ బెటర్. కాకపోతే మాకు నోటిఫికేషన్లు లేక మాకు జాబులు రాలేదు అంతే. సో దిస్ కైండ్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్ ఇస్ నాట్ గుడ్ ఇస్ వాట్ ఐ ఫీల్ సార్. కాకపోతే ఇక్కడ మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే అమ్మా, సార్ శాంతియుతంగా మేము అంతకు ముందు ఉన్నప్పుడు, మేము కూడా విద్యార్థులుగా నాయకులుగా ఉన్నప్పుడు, మేము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాం. మమ్మల్ని కూడా ఘోరంగా చిత్రహింసలు పెట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం జైల్లో పెట్టి 2-3 రోజులు చల్లపల్లి జైల్లో పెడితే కూడా బెయిల్ రావడానికి ఆలేలు కాళ్ళు పట్టుకుని డబ్బులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. బంగారం కూడా తాకట్టు పెట్టి మేము బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే వాళ్ళని కట్టడి చేసే కార్యక్రమం చేస్తాం తప్పితే మేము నిర్బంధించే కార్యక్రమం చేయమని అంటున్నారు. ఇది నిజంగా నిన్న జరిగినటువంటి అరెస్టులు మీరు ఏ విధంగా చూస్తారు మరి ఈ మాట? నేను సార్ మీరు ఐ అగ్రీ విత్ యూ సార్. ఇంతకు ముందు గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అదంతా కాకుండా, అంటే అట్లీస్ట్ సార్ చెప్తున్నారు కదా, ఇంతకు ముందు కూడా మేము ఇలా చాలా సఫర్ అయ్యామని చెప్పి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఏదైతే జాబ్ క్యాలెండర్ కి మద్దతు పలుకుతాము అని చెప్పిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు స్టూడెంట్ అరెస్ట్ చేయాలి? ఆ రోజు ఏ రోజైతే హరీష్ రావు గారు మేము సెక్రటేరియట్ ముట్టడికి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ రోజు కట్టడి చేయాల్సింది కదా, ఆ రోజు కట్టడి చేస్తే అయిపోయేది కదా. మీరు ఎందుకు సడన్ గా వై యూ హ్యావ్ డన్ దిస్ ఆన్ ఎస్టర్డే ఎందుకు చేశారు? నిన్న మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చారు సార్. లిటరల్ గా నిజంగా చాలా మంది ఆస్పిరెంట్స్, ఇందాక సార్ చెప్తూ ఒక మాట అన్నారు. ఒక మాట సార్ ఏమన్నారంటే, చాలా మంది వీళ్ళు నిరుద్యోగులు కొంతమంది కాదు, చదువుకునే వాళ్ళకు డెఫినెట్ గా జాబ్లు వస్తాయి అని చెప్పారు. మీరు మొన్న వచ్చారు, ఎంతమంది 3000 మెంబర్స్ వరకు వచ్చారు ధర్నా చోటు. మీరు కూడా వచ్చారు. మేము ఎవరినైనా మ్యానిపులేట్ చేసామా? సరే మేము ఎక్కడో ముందున్నాం అనుకోండి, వెనకాల ఉండే వాళ్ళని ఏమన్నా మ్యానిపులేట్ చేసామా? వాళ్ళే కదా మీ దగ్గరకు వాలంటరీగా వచ్చి మా ప్రాబ్లం ఇది సార్ అని చెప్పుకున్నారు. డిడ్ వి మ్యానిపులేట్ ఎనీవన్? నో, రైట్? సో ఇందులో ఏం లేదు సార్. ఎవరైతే వాళ్ళకి ఆవేదన ఉందో వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం తినే వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు. మీరు నమ్మరు సార్, నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినాను, కాళ్ళకు చెప్పులు కూడా ఇరిగిపోయి ఉన్నాయి.
సో వాళ్ళు చెప్తున్నారు బయటకు వచ్చి, మేమేం చెప్పట్లేదు సార్. కానీ వాళ్ళు 5 రూపాయల భోజనం తింటున్నారా లేకపోతే ఐఫోన్లు వాడుతున్నారా అందరికి తెలుసు అని అంటున్నారు. దాన్ని ఏ విధంగా నిరుద్యోగులు కాదు, కొంతమంది 4-5 రాజకీయ ఒత్తిడి ఉన్న ప్రయోజనాలు పొందే వాళ్ళు ఐఫోన్ వాడుతున్నారు. నేనున్నాను, నేను ఎన్నిసార్లు డిబేట్ లోకి వచ్చాను, నేను ఐఫోన్ వాడట్లేదే, ఏదో మాట్లాడుకోవడానికి మీరు కాదు ప్రత్యూష, ఒకసారి మానవతరాయ్ గారు మాట్లాడతారండి అన్న, మైక్ దగ్గర పెట్టి. చెల్లి ఇప్పుడు మీరు అదే అమ్మా, మీరు చేసే మీలాంటి వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది. మీ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, పోలీసులు కూడా గుర్తిస్తారు, మాట్లాడతారు. మీరేంటంటే జనరల్ గా ఇప్పుడు ఈ ముట్టళ్ళు ఇట్లాంటివి పిలిపించినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే టీవీల్లో కానీ ఇట్లా మాట్లాడుతున్నారో, నిరుద్యోగుల ప్రతినిధులుగా మాట్లాడుతున్నారో వాళ్ళని వచ్చేసి ముందస్తు అదుపులో తీసుకోవడం. మీ మీద ఏ కేసులు కూడా బెటరు. గతంలో అయితే మమ్మల్ని దేశపై చెంచల్ కూడా చెర్లపల్లి జైల్లో పడేసేది. ఆ విధంగా లేదు. మీరు ఎటువంటి రికార్డులో, పోలీస్ రికార్డులో ఉండరు. చెప్పింది కరెక్టే సార్. మీకు తెలుసు మొన్న రీసెంట్ గా హరీష్ రావు సార్ మేము మద్దతు ఇస్తున్నామన్నారు, సిపిఐ వాళ్ళు ఇస్తున్నామన్నారు. మీరు ఆ రోజు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేదు సార్? మీకు తెలుసు ఇప్పుడు మోతిలాల్ నాయక్ అని ఒక అబ్బాయి స్టూడెంట్స్ బాగా రెచ్చగొడతాడు, మరి ఎందుకు మీరు అమ్మని ఒక మాట చెప్తున్నా, వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావు అయినా ఒక్క నిమిషం నేను ఒక మాట చెప్పినా అమ్మా, నువ్వు మొత్తం విన్నాను నేను. మీరు గతంలో ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకోమంటే మేము అనుమతి ఇచ్చినామా లేదా, ప్రభుత్వం ఇచ్చిందా లేదా, పోలీసులు ఇచ్చారా లేదా, చేసుకున్నారు. తర్వాత ఆ ఇందిరా పార్క్ లో ఏమైంది, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసారు, రైతోత్సవ సభ జరుగుతుంది. మీ గ్రూప్ 1 గురించి మీరు మాట్లాడితే ఆ జరిగిన సభలో మీరు ఆవేదన వ్యక్తం చేస్తే కనీసం మీ గురించి, నిరుద్యోగుల గురించి ఏమన్నా చర్చ వచ్చిందమ్మా అంత పెద్ద సభలో? మిమ్మల్ని మీ పట్టించుకో. అదే విధంగా నిన్న ముట్టడని చెప్తే ఏదో ప్రగతి భవన్కు పోయారు వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది, అందులో వాళ్ళ దగ్గర ఇచ్చిన డబ్బుల కోసం, వాటాల కోసం కొట్టుకుంటున్నారని కూడా సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా మాకు వచ్చింది. మీరు ఇలాంటి వాళ్ళు నిజంగా పోరాటం చేస్తారంటే కొంతమంది ఇదే అవకాశవాదంగా భావించి నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఏదో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేనేమంటున్నా, ఇంత పెద్ద చేస్తే మరి వాళ్ళు ఏమన్నా ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళు హరీష్ రావు కానీ వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, మళ్ళా దాని గురించి ఎవరు పట్టించుకోరు అసలు. కాబట్టి దయచేసి మీరు ఏంటంటే, గతంలో వాళ్ళ వల్ల 1200 మంది చనిపోయారు. నేను పేరున చెప్తాను, నేను రాష్ట్రం మొత్తం తిరిగా అప్పుడు వాళ్ళ వల్ల చనిపోయారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గడప దొక్కటం అసలు వీళ్ళకి ఏమాత్రం సోయిగోడు లేదనిపిస్తుంది నాకు. వాళ్ళ గడప ఎందుకు దొక్కుతున్నారు? అవునమ్మా, అందుకే మేము ఎప్పుడు తప్పట్లేదు. ఇంకో విషయం ఏందమ్మా, నేను ఏమంటున్నానంటే, ఆడలేదమ్మా, మీరంతా కూడా సమానం. ఆడది అబల కాదు, సబల. మీరు పోరాటం చేయాలా, హక్కుల్ని అడగాల. పోలీసులు వస్తే ఎందుకు సిగ్గుపడాలమ్మా? ఇప్పుడు హక్కులు ఓకే గానీ నేను ఇది మాత్రం ఒప్పుకోనన్నా. ఎందుకంటే బయటకు వచ్చి పోరాటం, ఇప్పుడు మనం చెయ్యని తప్పుకు కూడా మనం శిక్ష అనుభవించాలంటే అది కరెక్ట్ కాదన్నా. నేను ఏమంటున్నా, అది మనం మీకు అర్థమైంది. రేపొద్దున అధికారులైనా, రేపొద్దున మీకు ఏదైనా రాజకీయంగా అవకాశాలు రావచ్చు, ఎవరు ఎట్లుంటారో చెప్పలేము. మనం వచ్చిన తర్వాత తెలుసు, ప్రతి కూడా అనుభవం మనకు కావాలా. ఇది నేరం కాదు, తప్పు కాదు. మనం ఏమైనా బ్యాంకులు దోచుకున్నావా అమ్మా? చెప్పు, మనం ఏమైనా బ్యాంకులు దోచుకున్నావా, దొంగతనం చేసినవా? కాదన్నా, నాకు అదొక్క విషయమే. నేనైతే దాన్ని మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీరు అట్లాంటి వాళ్ళ మనసులో పెట్టుకోవద్దు దయచేసి. ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని లేదన్నా, అవన్నీ కాదు. ఇప్పుడు కూడా మేము ఏమడుగుతున్నామంటే, అన్న మాకు జాబ్ క్యాలెండర్ తప్పకుండా యూపీఎస్సీ తరహాలో మీరు ఇందాక అన్నారు కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నామని చెప్పేసి. కానీ మీకు తెలుసా, గ్రూప్ 1 లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, ఆ రిజర్వేషన్లు పాటించి ఈ 10 years నుంచి ఏదైతే గ్యాప్, ఈ 10 years నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే గ్యాప్ అనేది క్రియేట్ అయిందో దాన్ని ఫిల్ చేయండి అన్న. తప్పకమ్మా, నువ్వు చాలా ప్రతిభావంతురాలు. నువ్వు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ కానీ, నీ వ్యవహార శైలి కానీ, భాష కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను గమనిస్తున్నా, ప్రతి దాంట్లో కూడా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏందో చూస్తున్నా. చాలా అద్భుతంగా ఉంది. నీలాంటి వాళ్ళు ప్రభుత్వంలో మంచి ఉద్యోగంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 వస్తుంది. దాదాపు 200 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్ క్యాలెండర్ గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి, అంటే ముఖ్యమంత్రి గారు నోరుతో చెప్తే ఏమవుతుంది, తప్పకుండా స్టూడెంట్స్ విల్ లిజన్. ఇంకొకటి అన్న, ఈ గ్యాప్ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కి 18 months అయింది, మేము ఎప్పుడు కలవలేదు. సో ఒక్కసారన్నా మమ్మల్ని కల్పిస్తే మేము ఎటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోమన్నా, ఇవి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సార్, వీటి గురించి ఆలోచించండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 to 20 minutes అంతే. 15 కూడా వద్దన్నా, ఒక 10 నిమిషాలు అంతే. సరే, మీరు అడుగుతున్నారు, ఉద్యోగులు మాత్రమే వస్తారు, మిగతా ఈ పార్టీలకు అఫిలియేటెడ్ అయిన వాళ్ళు ఎవ్వరు రారు. నాకు తెలుసన్నా, బస్ యాత్ర జరిగినప్పుడు ఏం జరిగిందో, తర్వాత అయినా ఎవ్రీథింగ్. అంటే ఇవన్నీ తెలియకుండా అయితే ఇందులోకి రాము కదన్నా. సరే అమ్మా, మీరు అందరూ అడిగేది ఏంది, పెద్ద గొంతెమ్మ కోరిక అడగట్లేదు. మా పరిపాలకుడిని, మా విద్యాశాఖ మంత్రిని, మా ముఖ్యమంత్రిని కలవాలి, ఒక్కసారి వారితో మా ఆవేదన పంచుకోవాలని అడుగుతున్నారు.
కాబట్టి నేను కూడా యోయో టీవీ వేదికగా ఆ దిశగా మిమ్మల్ని ఎవరైతే నిజంగా జెన్యూన్ ఆస్పిరెంట్ ప్రతిభావంతులు ఉన్నారో మీ వాళ్ళు ఏదో మరి సమయంకు ఏదో రకంగా ఎట్లా మిస్ అయ్యారో అవకాశం కానీ చేజారిపోయింది, కానీ ఇందులోనే మీరు గ్రూప్ 1 అధికారులు కావాలి. ఇప్పుడు ఐ అగ్రీ విత్ యూ. ఆ సమయం అదంతా కాదన్నా, మనం ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందాము. నిజానికి చాలా మంది సేమ్ మొన్న టీనా దబి ఎగ్జాంపుల్ చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ అన్న హూ రైట్ డిస్క్రిప్టివ్ వెరీ వెల్. ఎవరైతే డిస్క్రిప్టివ్ చాలా బాగా రాస్తారో అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో యూపీఎస్సీ ప్యాటర్న్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతే స్టేట్ పిఎస్సీ అట్లా లేదన్నా. సో ఈ విషయాలు కూడా మీరు అదే తప్పకుండా మీరు వచ్చి మీరు ప్రయత్నం చేస్తారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పిన ఆవేదనను వినిపించే ప్రయత్నం చేసి మిమ్మల్ని కల్పించే ప్రయత్నానికి నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తానమ్మా. ఎందుకంటే కోర్టులలో కూడా అన్న ఇంకొకటి, ఈ కోర్ట్స్ కూడా ఏదైతే జడ్జిమెంట్స్ ఇస్తున్నారో అంటే ఎవరైతే టీజీపీఎస్సీ తరపున వాదిస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే వికీపీడియా ప్రామాణికత మనం కోర్టులను మాట్లాడలేమమ్మా చెల్లి, మనం మాట్లాడలేమమ్మా వాళ్ళని జడ్జిలను మనం వాళ్ళని ఏం చెప్పాలో మనం చెప్పలేము. అది ఇవన్నీ మనం రేవంత్ రెడ్డి కొన్ని మన ముఖ్యమంత్రి గారికి తెలిస్తే సరే ఏదో దీంట్లో ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కోర్టులు కూడా మందలిస్తాయి, మంత్రులని ముఖ్యమంత్రులని ప్రధాన మంత్రులు కూడా మందలిస్తాయి కోర్టుల విషయంలో. మన తెలంగాణలో తెలుగు అకాడమీ మనం ప్రిపేర్ అవ్వాలా, టీజీపీఎస్సీతో సరే ఒక చర్చ తీసుకొని టీజీపీఎస్సీతో సరే మాట్లాడి విచ్ వుడ్ బి బెటర్. మన స్టూడెంట్స్ కి మనం తెలుగు అకాడమీలో చదివియాలా, లేకపోతే ఇంకేదైనా బుక్స్ ప్రామాణికమా, ఎన్సీఆర్టీ ఇవ్వాలా, ఇవన్నీ సార్ తో మాట్లాడడం వల్ల ఏమైతే మాకున్న క్వరీస్ అన్ని పోటీ అన్న. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంని ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది, అన్ని అంశాలు ఆయన తీరిక లేకుండా అయినా కానీ మన గురించి విద్యాశాఖను సమీక్ష చేస్తున్నారు. మీ అంశం కూడా నేను రేపు ఎల్లుండో వారి దృష్టికి తీసుకువెళ్ళి మీలాంటి నిజమైనటువంటి ఆస్పిరెంట్ల యొక్క ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తా. సరే వద్దు, అవసరం లేదమ్మా. వారు ఇప్పుడు మీరు ఇందులో డ్రాఫ్ట్లు అవసరం లేదు, ఓ చిన్న వింతి పత్రం ఇస్తే సరిపోద్ది. అని నేను ఏ విధంగా అనేది నేను ప్రయత్నం చేస్తాను. మీరైతే చక్కగా చదువుకోండి, ఏకాగ్రత చదువుకోండి. రేపు రాష్ట్ర ప్రభుత్వంలో కాదు దేశంలోనే సివిల్ సర్వీస్ లో కూడా మీరు వేతలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఓన్లీ డిమాండ్ ఏంటంటే అన్న, మేము రేవంత్ రెడ్డి గారిని కలవాలి, మా చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి అన్న 2 lakh జాబ్ క్యాలెండర్ మాత్రమే కాకుండా మాకు ఈ నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆలోచిస్తే చాలా మంది స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది అన్న. దిస్ ఇస్ అవర్ మెయిన్ ప్రియార్. అదే యువ వికాసం పథకంలో ఒక 5 లక్షల మందిని ఎంపిక చేయబోతున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే 50,000 తర్వాత 2 లక్షలు అట్లాంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఉపాధి ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ప్రత్యూషం మొన్న చూసావు కదమ్మా, సివిల్ 140 మందికి ₹1,00,000 ఆర్థిక సాయం చేసినాం. సివిల్ సర్వీస్ లో ఎంపికైన మెయిన్స్ రాసే వాళ్ళకి. తర్వాత 20 మంది వాళ్ళు ఇంటర్వ్యూకి పోయారు, 20 మంది 7 ఎంపికయ్యారు. కాబట్టి రేపు రాష్ట్రంలో కూడా మీలాంటి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, మధ్యతరగతి సామాన్య విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏదో చేదోడు వాదోడుగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు రేపు కలిసిన తర్వాత ప్రయత్నం చేద్దామమ్మా. ఏదో విధంగా వారికి విన్నవిద్దాం ఈ విషయాలన్నీ కూడా. డిక్లరేషన్ లాగా యూత్ డిక్లరేషన్ వీళ్ళకు మాకు ఈ నిరుద్యోగ వృత్తి అండ్ మోర్ ఓవర్ ఈ జాబ్ నోటిఫికేషన్ తొందరగా ఫిల్ అయిపోతే ఏమైతుందంటే ఏజ్ గ్యాప్ ఉండే వాళ్ళకి చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. మా బాధ జాబ్స్ అన్నా అంతే. మాకు నోటిఫికేషన్స్ వస్తే మేము కూర్చొని చదువుకుంటాం, అది కూడా లోకల్ బాడీ ముందు. చూడండి, ఆగస్ట్ లోపు మీ కోరిక నెరవేరుతుంది, దాదాపు అయిపోతుంది. మీరు అందరు పుస్తకాలు పట్టుకొని చదువుకుంటారు, మీకు వేరే వ్యాపకం ఉండదు అన్న. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాక అసలు దానికి దీనికి సంబంధం లేదమ్మా, టైం పడుతుంది. సంబంధం లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల అయితే సెప్టెంబర్ 30 లోపు అవ్వాలి. ఎన్నికలకి జాబ్ క్యాలెండర్ సంబంధం లేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ఎట్లుంటుందో అట్లనే ఉంటది. ఎన్నికలు వచ్చిన ఆపటాలు కానీ మళ్ళీ మాయ మాటలు చెప్పాల్సిన అవసరం ఏమో చెప్పండి. నేను వాళ్ళ మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీళ్ళు వచ్చినప్పుడు గ్రూప్ 2 వాయిదా కావాలంటే గ్రూప్ 2 వాయిదా వేయగలుగుతుంది ప్రభుత్వం. ఆ విధంగా మేము నివేదించినాం. డిఎస్సి కూడా వాయిదా వేయమని చెప్పినాం, కానీ ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యత అంశాలు చూసుకొని వేయలేకపోయినాం అని చెప్పిన వాస్తవాలు చెప్తున్నాం. మాకేం వచ్చింది లేదమ్మా, మీకు మెయిల్ చేయాలని చూస్తున్నాం. ఏ ఉద్యోగం 60,000 ఇప్పుడు ఎక్కడైనా పోతే మాకు నేను చేసిన పోరాటంలో ఎస్ఐలు కానిస్టేబుల్ అని వచ్చి సెల్యూట్ కొడతారు. నాకు అంతకన్నా ఆనందం నాకు లేదు, అంతకన్నా ఆనందం ఉండదు. వాళ్ళు గౌరవించి నమస్తే పెడితే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. రేపు వీళ్ళు కూడా ప్రయోజకులై రాష్ట్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగాల్లో ఉంటే ఎక్కడ కనపడినప్పుడు పలకరిస్తే అంతకన్నా ఆనందం ఉండదు. కాబట్టి ఈ దిశగా మనం ప్రయత్నం చేద్దాం, మీ ఆవేదన కూడా లేకుండా చేద్దాం అనే ప్రయత్నంలో మేమంతా ఉన్నామమ్మా. మీరు దయచేసి చదువుకోండి. కానీ నేను వీళ్ళ తరపున నేను ఒక మాట అడుగుతున్నాను, బట్ ప్రతి షుగర్ గారు లైన్ లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి
విద్యాశాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే కాబట్టి ఒక్క 15 నిమిషాలు మీ పరిధిని మీరు ఏం చేస్తారో ఏం లాబింగ్ చేస్తారో మాకు అనవసరం. ఒక్కసారి వీళ్ళందరినీ సెలెక్టెడ్ గా వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారో 15 మంది 20 మంది మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరు మీరే చెప్పండి. అదే మేము ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఒక్కసారి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళ బాధ చెప్పిస్తే ఏంటంటే ఇప్పుడు అడగని అమ్మైనా పెట్టదు. అవును. కాబట్టి అమ్మ దగ్గరకు పోయి తండ్రి లాంటి వాడే కదా మన కుటుంబ పెద్ద ఆయనే చెప్తాడు. నేను ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు అంతా మన కుటుంబ సభ్యులు అని చెప్తాడు ఆయన. వీళ్ళు పోయి ఆయనతో ఒక మాట 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే వీళ్ళలో ఉన్న బాధ మొత్తం అనుమానాలు నివృత్తి. అదే కదా. కాబట్టి తప్పకుండా ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారిని కల్పించేందుకు రేపటి నుంచి ఏ విధంగా కల్పించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తానమ్మా. అప్పటివరకు ధైర్యంగా చక్కగా చదువుకోండి, ఏ ఒత్తిళ్లకు తలపకండి దయచేసి. రైట్ ప్రత్యూష, మానవత్ర అయినా తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానంటున్నాడు. ఒక్కసారి మీరు వెళ్ళి సీఎం గారితో మాట్లాడి మీ బాధ ఏంటని చెప్పుకోండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై అవర్ సైడ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.